అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీతో హాంటింగ్స్ అని ఈ బుక్ లో ఉన్న పారానార్మల్ స్టోరీస్ లో ఒకదాన్ని చెప్పబోతున్నా. ఈ పుస్తకాన్ని రాసింది అభిరూప్ ధార్ విత్ పారానార్మల్ సొసైటీ. ఇందులో ఉండే స్టోరీస్ అన్ని కూడా నిజమైన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ నుంచి రాశారు. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ పేరు ద కాశ్మీర్ గోస్ట్. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక వ్యక్తి గురించి తెలియాలి. అతని పేరు గౌరవ్ తివారీ. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఇండియన్ పారానార్మల్ సొసైటీ. ఇండియాలో ఫస్ట్ టైం పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ ని, ఈ పారానార్మల్ సొసైటీని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ్ తివారీ గారు. ఆయన ఎన్నో టీవీ షోస్ చేశారు, రియాలిటీ షోస్ చేశారు, రేడియో షోస్కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ రేంజ్లో అతనికి రికగ్నైజేషన్ వచ్చింది. అతను ఈ పారానార్మల్ సొసైటీలో ఒక టీమ్ని ఫామ్ చేసి, ఇలా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి అక్కడ ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అని కనిపెట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉండేవారు. ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా అతనికి ఎక్కువ డబ్బులు రాకపోయినా సరే అతని ప్యాషన్ తోటి ఈ ఫీల్డ్లో అతను దిగారు. అన్ఫార్చునేట్లీ ఆయన మన మధ్య లేరు. 2016లో అతను సూసైడ్ చేసుకుని చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు, ఆయన చనిపోయిన టైంలో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, అక్కడ ఒక బ్యాడ్ స్పిరిట్ తోటి అతను డీల్ చేస్తున్నారు, దానివల్లే అతను చనిపోయారని అంటూ ఉంటారు. అసలు గౌరవ్ తివారీ గారు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఆయన ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎందుకు అయ్యారు, ఇండియాలో ఐపీఎస్ని ఎప్పుడు స్థాపించారు, ఆ తర్వాత అతను ఏం చేశారు, ఎలాంటి పారానార్మల్ కేసెస్ని సాల్వ్ చేశారు, వీటన్నిటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియోలో ఆయన చనిపోయిన తర్వాత ఐపీఎస్ అని ఏదైతే అతను సొసైటీని ఫామ్ చేశారో అందులో అతనికి ఒక టీం ఉంది. ఆ టీంలో ఉండే మెంబర్స్ గౌరవ్ తివారీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి కేసెస్ని సాల్వ్ చేశారో అనేది ఈ పుస్తకంలో క్లియర్గా ఉంది. సో వాటిల్లోంచే ఒక స్టోరీ, ద కాశ్మీర్ గోస్ట్. ఈ సంఘటన జరిగింది ఒక భార్యాభర్తల లైఫ్లో. వాళ్ళ పేర్లు అంకుష్ అండ్ స్వాతి. వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. రీసెంట్ గానే పెళ్ళైన జంట, కొత్త జంట. అయితే వాళ్ళు హనీమూన్ కి కాశ్మీర్ వెళ్దాం అనుకున్నారు. ఆ విధంగానే కాశ్మీర్ కి వెళ్లారు. కాశ్మీర్ రోడ్ల పైన ఆ కార్లో వెళ్తూ ఉన్నారు. ముంగట సీట్లో డ్రైవర్ కార్ని నడుపుతూ ఉన్నాడు. వెనకాల అంకుష్ తన భార్య ఇలా భుజం పైన చెయ్యి వేసుకుని అలా చుట్టూ చూస్తూ ఉన్నాడు. రోడ్ పైన వెళ్తూ ఉంటే బయట సీనరీ కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఆస్వాదిస్తూ చూస్తూ ఉన్నారు. కార్లో ఏసీ పెట్టారు, ఆ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి. వీళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా అలా వెళ్తూ ఉన్నారు. ఇంతలో అంకుష్ అంటాడు, భయ్య అది డోర్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి దింపండి అని చెప్పనగానే దింపుతారు. ఏసీని ఆఫ్ చేస్తారు, మ్యూజిక్ని కొద్దిగా పెంచుతారు. అప్పుడు ఆ కాశ్మీర్లో ఆ గాలి, ఆ వాతావరణం అదంతా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అరే ఇది కదరా, ఇంతసేపటి నుంచి అద్దాలు వేసుకుని కూర్చున్నాం, ఇంత దూరం వచ్చి ఇది ఫీల్ అవ్వడానికే కదా, ఎంత బాగుంది చూడు క్లైమేట్, ఎంత బాగుంది అది ఇది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో స్వాతి అంటుంది, ఏమండి నాకు ఆకలేస్తుంది అని. అప్పుడు అంకుష్ డ్రైవర్ని అడుగుతాడు, దగ్గరలో ఏదన్నా హోటల్ ఉందా, మంచి హోటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళు అంటే, ఉంది కొంచెం దూరంలోనే, ఇక్కడే వచ్చేస్తుంది అని చెప్పి ఒక చిన్న హోటల్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ హోటల్ కి వెళ్ళినప్పుడు కార్ అక్కడ పార్క్ చేశారు. పార్క్ చేసి అంకుష్ వచ్చి ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే స్వాతి అక్కడ నుంచి దిగింది. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ డ్రైవర్ అంటాడు, సార్ ఇక్కడ ఈ ఐటెం బాగుంటుంది, ఆ ఫుడ్ తినండి, ఇది ట్రై చేయండి అని వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. అదేవిధంగా వాళ్ళు అక్కడికి లోపలికి వెళ్తారు. అక్కడ ఓనర్ ఎవరైతే ఉంటాడో హోటల్కి వాళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తాడు. వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాడు. టేస్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చేసరికల్లా కొంచెం ఎక్కువనే తింటారు. తిన్న తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చి ఇలా నిల్చుని ఉంటే, ఏమండి అక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయి, అక్కడ ఆ చెట్ల దగ్గరికి వెళ్తాము అంటే, కొంచెం ఈ హోటల్ దగ్గర నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట మంచిగా. అయితే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళారు నడుచుకుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్ల నుంచి లోపలికి కొంచెం ఇట్లా వెళ్ళగానే మొత్తం చెట్లే ఉన్నాయి. చాలా దూరం వరకు, అంటే కనిపించేంత దూరం వరకు అన్ని చెట్లే ఉన్నాయి అన్నమాట అక్కడ. సో వాళ్ళు అలా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళిద్దరూ కూడా ఇట్లా కౌగిలించుకుని మంచిగా ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని దే స్టార్టెడ్ కిస్సింగ్ ఈచ్ అదర్. ఎంత ప్యాషనేట్గా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నారంటే, ఎవరైనా చూస్తారు, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పి ఎటువంటి భయం లేకుండా చాలా డీప్గా
ఇంటెన్స్ తోటి వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొద్దిసేపు అయిన తర్వాత అంకుష్ స్వాతి ఇయర్స్ని కొరకడం స్టార్ట్ చేశాడు. అలా కొరికినప్పుడు తను కుశల్ అనే పేరుని పలికింది. అంకుష్ ఒక్కసారిగా ఆగిపోయి కుశల్ ఎవరు, ఆ పేరు ఎందుకు పలికావని స్వాతిని అడుగుతాడు. అప్పుడు స్వాతి అంటుంది, కుశలా, నేనెప్పుడు పలికాను ఆ పేరుని, మీరేదో పొరపడ్డారు, నేను ఆ పేరుని అసలు పలకలేదు అది ఇది అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు అంకుష్ అంటాడు, లేదు లేదు, నువ్వు కుశల్ అనే పేరుని పలకడం నేను క్లియర్గా విన్నాను. నిజం చెప్పు, నీ లైఫ్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా, నీకేమైనా పాస్ట్ ఉందా? ఇలా అడగడంతో స్వాతి అంటుంది, లేదు లేదు, నాకు ఎటువంటి పాస్ట్ లేదు, నేను అసలు ఆ పేరుని పలకలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అతనికి మూడ్ ఆఫ్ అయిపోయి సరే రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి ఆ డ్రైవర్ని పిలుస్తారు. కారులో ఇద్దరు కూడా ఎక్కడైతే వీళ్ళు స్టే చేస్తున్నారో ఆ హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు. హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అంకుష్ ఇలా డోర్ని క్లోజ్ చేసి తన ఫేస్ని సీలింగ్ వైపు పెట్టి బెడ్ పైన పడుకుని ఉన్నాడు. పక్కనే స్వాతి వచ్చి ఇలా నిద్రపోయింది. అంకుష్ తోటి మాట్లాడుతూ ఉంది, అరే నేను అట్లా అనలేదు, నువ్వు ఏదో పొరపాటున వినుంటావు, నేను అసలు ఆ పేరునే పలకలేదు, నువ్వు ఎందుకు అట్లా డల్గా ఉంటున్నావు, రోజంతా స్పాయిల్ అయిపోతుంది, నువ్వు అట్లా ఉండకు అని చెప్పి స్వాతి అంకుష్ ఫేస్ దగ్గరికి ఇలా వెళ్ళి కిస్ చేయడానికి ట్రై చేస్తే అంకుష్ తన ఫేస్ని ఇలా తిప్పేస్తాడు సైడ్కి. తిప్పేసిన తర్వాత అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి తను స్లోగా అంకుష్ షర్ట్ బటన్స్ అన్నీ తీసేసేసి తన జీన్స్ మొత్తం తీసేసి వాళ్ళిద్దరూ కూడా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తారు. అక్కడ పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయి చూసారా, ఆ టబ్స్లో కొంచెంసేపు ఇలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కూడా సెక్స్ చేస్తారు. ఈవినింగ్ అవుతుంది, డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోయారు. కొంతసేపు అయింది, టైం ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. ఆ టైంకి అంకుష్కి సడన్ గా మెలకు వచ్చింది. లేచి చూసేసరికల్లా తనకి ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఇలా బండని కానీ ఫ్లోర్ని కానీ గీరుతున్నట్టుగా. ఆ సౌండ్ వినడానికి అతనికి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. వెంటనే తన భార్య స్వాతి ఎక్కడున్నావు నువ్వు అంటూ పిలవగానే ఆ సౌండ్ ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ చీకటిగా ఉండడంతో తనకు అర్థమైంది పవర్ కట్ అయిందని. వెంటనే తన మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. దాంట్లో టార్చ్ ఉంటుంది కదా, ఆ టార్చ్ ఆన్ చేసి తన పక్కన బెడ్ ఇలా చెక్ చేస్తూ ఉన్నాడు. తన భార్య ఆ బెడ్ పైన లేదు. తనకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక పక్కన భయంతో ఇలా ఆ టార్చ్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ గీరే సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. ఇలా ఆ టార్చ్ని పట్టుకుని ఇలా ముందుకు నడుచుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా తన భార్య ఆ మెయిన్ డోర్ వైపుకి ఫేస్ని పెట్టి చేతిలో ఒక వుడెన్ స్టిక్ తోటి ఆ డోర్ని గీరుతూ కనిపించింది. వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి తన భుజం పైన చేయి పెట్టి స్వాతి అని గట్టిగా అరవగానే ఒక్కసారిగా కరెంట్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే స్వాతి తన భర్త వైపు తిరిగింది. తన భర్త ముఖంలో భయం చూసి తను కూడా భయపడింది. అప్పుడు అంకుష్ అంటాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ? అప్పుడు స్వాతి అంటుంది, ఏమో అండి నాకు తెలీదు, ఇక్కడికి ఎలా వచ్చానో కూడా అర్థం కావట్లేదు. అంకుష్ అంటాడు, మరి అదేంటి ఆ డోర్ పైన కుశల్ అనే పేరుని అంత పెద్దగా చెక్కుతున్నావు? అప్పుడు స్వాతి, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదండి అని అంకుష్తో అనగానే అంకుష్ వెంటనే మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఆ బ్యాగ్ అంతా సర్దుకొని వాళ్ళు కింద రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికల్లా అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు అంకుష్ గట్టిగా అరుస్తూ ఇక్కడ ఎవరున్నారని చెప్పి ఆ టేబుల్ పైన ఇలా కొడుతూ ఉంటే నిద్రపోయిన ఆ రిసెప్షనిస్ట్ అక్కడికి వచ్చి, ఏమైంది సార్ ఈ టైంలో మీరు ఇది కాదు కదా, రేపు వెళ్ళాలి కదా అది ఇది అని అంటుంటే, లేదు మేము ఇప్పుడే వెళ్ళిపోతాం అది ఇది, అసలు ఏమైంది సార్ అని ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు జరిగిందంతా అతనితో చెప్పగానే, సార్ ఆ హోటల్ దగ్గర ఉన్న ఆ చెట్ల దగ్గరికి మీరు వెళ్ళారా? అరే అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్ అని అంకుష్తో అంటాడు. అప్పుడు అంకుష్ అంటాడు, ఏమైంది అక్కడ ఏం జరిగింది అంటే, అప్పుడు ఆ పర్సన్ అంటాడు, మీరు ఎక్కడికైతే వెళ్ళారో సార్ ఆ ఏరియాలో ఒక చెట్టుకి ప్రేమ జంట ఊరేసుకుని చనిపోయారని. అది విన్న తర్వాత వాళ్ళిద్దరికీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్వాతి అంటుంది, లేదు మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం, నాకేం కరెక్ట్గా లేదు ఇక్కడ అని అతనితో అనగానే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతారు. ఆ వెళ్ళేదారిలో, సరే ఇక్కడ ఇలా జరిగింది, నువ్వు అవేం పెట్టుకోకు, మనం వెళ్ళిపోతున్నాం కదా, వెంటనే మనం వేరే ప్లేస్ ఎక్కడికైనా వెళ్దాం హనీమూన్కి అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఓకే అనుకుని బాగానే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే స్వాతి తను పడుకున్న బెడ్ పై నుంచి అస్సలు లేవలేకపోయింది. తనకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అంకుష్ అనుకుంటాడు అక్కడ జరిగిన దానికి భయపడి ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని చెప్పి అలా వదిలేస్తాడు. కానీ ఆ నెక్స్ట్ డే స్వాతి బ్లడ్ వామిటింగ్స్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అది చూసి అంకుష్ చాలా భయపడి
వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొస్తాడు. అతను వచ్చి మొత్తం చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పి తనకి కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడు. 2-3 రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది, తను నార్మల్ అయిపోతుంది అని చెప్పి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. అదేవిధంగా వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. అలా ఒక 4 days అయిపోయింది. 5th డే యాక్చువల్లీ అంకుష్ వాళ్ళ ఫాదర్ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 4 o'clockకి లేస్తారు. లేచి తను వాకింగ్కి వెళ్ళిపోతాడు అనమాట. వాకింగ్కి వెళ్ళి 6 o'clockకి ఇంటికి తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అంకుష్ వాళ్ళ ఫాదర్ వాకింగ్ కోసం అని చెప్పి ఎక్సర్సైజ్ చేయడం కోసం అని 4ంటికే లేచి ఇలా మెట్లు దిగి అతను హాల్లోకి వెళ్ళేసరికల్లా అక్కడ సోఫాలో స్వాతి కూర్చుని ఆఫ్ చేసున్న టీవీని అలా స్టేర్ చేస్తూ ఉంది. అప్పుడు అంకుష్ వాళ్ళ ఫాదర్ తన దగ్గరికి వెళ్ళి అమ్మా స్వాతి అని అంటాడు. తను ఇంత కూడా పలకకుండా ఆఫ్ చేస్తున్న ఆ టీవీని ఒక స్టాచ్యూ లాగా, ఒక విగ్రహం లాగా ఇలానే చూస్తూ నిల్చుంది. అప్పుడు అంకుష్ వాళ్ళ ఫాదరు ఏంటమ్మా స్వాతి ఏదైనా సమస్య అని ఇలా గట్టిగా అడగడంతో ఒక్కసారి తన తలని వాళ్ళ మావయ్య వైపు ఇలా తిప్పి ఒక స్మైల్ని మెయింటైన్ చేస్తూ కుశల్ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏమనకండి, తను చాలా మంచోడు, తన జోలికి వస్తే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను నేను అని చెప్పి వాళ్ళ మావయ్యతో అనడం స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ మావయ్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, కుశల్ ఎవరు అని కొద్దిగా వెనక్కి వెళ్ళి అరే అంకుష్ త్వరగా కిందికి రారా అని చెప్పి తన కొడుకుని పిలుస్తాడు. అంకుష్ కిందికి రాగానే వాళ్ళిద్దరూ కూడా స్వాతిని చూస్తూ ఉంటారు. స్వాతి కళ్ళల్లోంచి ఇలా బ్లడ్ కారుతూ ఉంది. సడన్గా తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. స్వాతిని ఆ కండిషన్లో చూడగానే అంకుష్కి చాలా భయం వేసింది. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిస్తే అతను అక్కడికి వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక 3 daysకి తనని డిశ్చార్జ్ చేశారు. తీసుకెళ్ళొచ్చు తనని ఇంటికి అని చెప్పి పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్వాతి కండిషన్ అదే విధంగా ఉండడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో అంకుష్ ఫస్ట్ టైం IPS గురించి తెలుసుకుంటాడు, ఇండియన్ పారానార్మల్ సొసైటీ. వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ అవుతాడు. గౌరవ్ తివారీ గారు చనిపోయిన తర్వాత రాజ్ అనే వ్యక్తిని అంకుష్ కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు రాజ్ వాళ్ళ ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మేము ఫస్ట్ అక్కడికి వస్తాము, వచ్చిన తర్వాత అసలు ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి ఆ ఏరియాని మొత్తం అబ్జర్వ్ చేస్తాము. ఆ తర్వాత మా ఎక్విప్మెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి రీడింగ్స్ తీసుకుంటాము. రీడింగ్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాకు ఏదైనా తేడాగా అనిపిస్తే ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి మేము అక్కడికి వస్తాము. నిజంగా అక్కడ ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆ తర్వాతనే మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. మీకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వడం కానీ లేదా ఇంకేదైనా చేయడం కానీ మాకు తెలిసినంత వరకు. సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుందని చెప్పి అతనికి చెప్తాడు. అంకుష్ వెంటనే వాళ్ళని అక్కడికి రమ్మంటాడు. రాజ్ వెంటనే వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కాల్ చేస్తాడు. సిద్ధార్థ్, మేఘన, రుత్ అండ్ మోహన్ వీళ్ళందరికీ కాల్ చేసి ఆ కేసు గురించి చెప్పగానే మేఘన అంటుంది తప్పకుండా ఈ కేసుని మనం టేకప్ చేద్దాము, అక్కడికి వెళ్దామని చెప్పి అంకుష్ వాళ్ళ ఇంటికి అందరూ కలిసి వెళ్తారు. వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవ్ తివారీ గారు మనతో ఉంటే బాగుండు, సడన్గా ఇలా జరిగింది అది ఇది అని చెప్పి ఆ టీం మెంబర్స్ మాట్లాడుకుంటూ మనం ఎలా అయినా సరే మనం ముందుకు తీసుకెళ్దాం, ఆయన లక్ష్యాన్ని ఆయన దీన్ని మనం నడిపిద్దాం, ఆయన ఉన్నా లేకపోయినా అని ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ అంకుష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుని అందరూ కూడా టీ తాగుతూ ఉంటారు. టీ అయిపోయిన తర్వాత అంకుష్ని అడుగుతారు స్వాతి ఎక్కడుందని. తను తన బెడ్రూమ్లోనే అలా పడుకునుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని అంటాడు. అంకుష్ అలా చెప్పడంతో టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని పైకి నడుచుకుంటూ ఆ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళారు. బెడ్రూమ్ డోర్ని వాళ్ళ టీం మెంబర్ మేఘన ఇలా ఓపెన్ చేయడంతో స్వాతి ఆ బెడ్ పైన ఇలా పడుకుని కనిపించింది. తను ఇలా పడుకునుంది, తన కళ్ళు మాత్రం ఓపెన్లో ఉండి పైన సీలింగ్ని మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంది, రెప్ప ఆర్పకుండా. వెంటనే మేఘన రూమ్లోకి వెళ్ళింది. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ఇలా నిల్చునుంది. మేఘన వెనకాల వచ్చిన టీం మెంబర్స్ చేతిలో ఉండే ఆ EMF మీటర్స్ ఫుల్ హైక్లో చూపిస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. వెంటనే మేఘన ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి స్వాతి అని 2 సార్లు పిలిచింది. తను ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. స్వాతి అని ఇంకోసారి అరవగానే ఎవరు స్వాతి, నేను స్వాతిని కాదు, నా పేరు వంశిక అని ఆ లేడీ అన్నది. తను అలా గట్టిగా అరవడంతో బెడ్ పైన కూర్చున్న మేఘనాకి తనతో పాటు వచ్చిన టీం మెంబర్స్ అందరికీ అర్థమైంది స్వాతి బాడీలో తనతో పాటు వంశిక అని ఇంకొక ఆత్మ కూడా ఉందని. ఆ తర్వాత వాళ్ళు ఆ ఆత్మతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేశారు. ఒక 1 hour తర్వాత వాళ్ళందరూ కిందికి వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి
జరిగిన స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పారు. స్వాతి బాడీలో వంశిక అని ఒక అమ్మాయి ఆత్మ ఉందని, ఆ అమ్మాయి బ్రతికున్నప్పుడు కుశల్ అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఒకే ఊరు నుంచి ఢిల్లీకి చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరికీ పరిచయం ఉండడంతో, ఒకే ఊరు అవ్వడంతో వాళ్ళు ఇంకాస్త దగ్గరయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత సరే మనం పెళ్లి చేసేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. కానీ అప్పుడు వంశిక అంటుంది, మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, ఇద్దరు ఒకసారి ఎందుకైనా కన్ఫర్మ్ చేసుకుందాము అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని కుశల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వీళ్ళింట్లో మాట్లాడాడు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో, ఇద్దరింట్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. ఒప్పుకున్న తర్వాత వంశికను తీసుకుని వాళ్ళ ఊరికి వచ్చాడు. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ తెలిసిన నిజం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీస్ ఆ పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, వంశికాని ఊరికి తీసుకొస్తాడు. ఊరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చంపేయాలని. ఎందుకంటే వాళ్ళిద్దరి కమ్యూనిటీస్, ఆ క్యాస్ట్ వేరే కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. వెంటనే వాళ్ళిద్దరిని ఆ ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్లారు. ఎక్కడైతే ఆ చెట్లు ఉన్నాయో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఇద్దరిని చెట్టుకు కట్టేశారు. కట్టేసిన తర్వాత కుశల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టిన తర్వాత కుశల్ని ఆ చెట్టుకి వాళ్ళు ఉరి తీశారు. వంశిగా చూస్తుండగానే తన కళ్ళు, తన కాళ్ళు ఇలా ఇలా కొట్టుకోవడం చూసి తను తట్టుకోలేకపోయింది. ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తున్నారు కదా, మన క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే భయపడాలి, ఇదొక ఎగ్జాంపుల్ లాగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఏదో సరదాగా ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ వంశిక దగ్గరికి వచ్చి తనని కూడా అదే చెట్టుకి ఊరేశారు. ఈ విధంగా వాళ్ళిద్దరిని అక్కడుండే వాళ్ళు చంపేశారు. వాళ్ళని ఏ చెట్టుకైతే ఊరేశారో ఆ చెట్టు కిందకే స్వాతి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఆ టైంలోనే వంశిక స్వాతి పైనకు వచ్చింది. ఇదంతా విన్న తర్వాత అంకుష్ అంటాడు, మరెలా, ఇప్పుడు ఎటువంటి సొల్యూషన్ లేదా దీనికి? ఇలా అనడంతో ఆ టీం మెంబర్స్ అందరూ కూడా మీరేం కంగారు పడకండి, మేము ఒక ఎక్సార్సిజం చేయాలి, ఇలా చేసిన తర్వాత మేమంతా ఇంటిని క్లెన్స్ చేసి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగానే ఒకరోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఎక్సార్సిజం అంతా పర్ఫామ్ చేసి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసి, అంటే క్లెన్జింగ్ చేసి మొత్తము వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల పుడితే తనకి వంశిక అనే పేరుని పెట్టుకున్నారు. సో గౌరవ్ తివారీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ పారానార్మల్ కేస్ ఇది. ఇంతకీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి పారానార్మల్ కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు పెళ్లి రోజు అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.